మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే నా పిల్లలు నేను చూసుకుంటున్నా, తలకాయలు కాపుకొని బతుకుతున్నా. ఏం లేక తిండి కూడా లేకుండా మేము బతుకుతున్నాం. అక్కయ్య లేని లెవెల్ కాంతలేరు, ఎవరు కానరు నన్ను. లేని దాన్ని కాబట్టి, భర్త లేని దాన్ని కాబట్టి, లేకుంటే భిక్ష పడుకుంటా అంటే ఎట్లా అడుక్కోవాలి అని నాకు ఇదైపోతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక కుటుంబ దీనగాథను ఈరోజు సుమన్ టీవీ మీకు చూపించబోతుంది. మేము ఒక స్టోరీ నిమిత్తం బయటికి వెళ్ళి రాగా ఇదే రోడ్డు పై నుండి తన కూతురుని ఒక వీల్ చైర్లో కూర్చుండబెట్టుకొని బయటికి వెళ్ళి వస్తున్నటువంటి తల్లిని మేము మందలియడం జరిగింది. ఏందమ్మా అసలు ప్రాబ్లం ఏందని మందలిస్తే మాత్రం వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దయనీయం అని చెప్పి ఆమె చెప్పడం అయితే జరిగింది. అంటే 5 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. చిన్నతనంలోనే ఒక్క కూతురికి కూడా 2 కాళ్ళు కూడా పడిపోవడంతో కూడా కుటుంబం తీవ్ర ఇబ్బందులను అయితే ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ నాగమ్మ అయితే ఉంది. ఈమె పేరు నాగమ్మ, వాళ్ళ తల్లి ఈమె నీలబాయి. వీళ్ళు అంటే తలికాయలు మన ఉన్నటువంటి మేక తలికాయలు కాపుకుంటూ కూడా వాళ్ళు జీవనాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఈమెకు చిన్నతనంలోనే అంటే ఒక సంవత్సరం అంటే పుట్టినరోజు తెల్లారే ఫిట్స్ రావడంతో కూడా నరాల బలహీనత వల్ల కూడా 2 కాళ్ళు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే 5 సంవత్సరాల క్రితం కూడా మా భర్త చనిపోయాడని కూడా ఆమె చెప్తున్నారు. అసలు ఏంటి ప్రాబ్లం ఏమైంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏమైంది మీ కూతురుకు, ఎందుకు అసలు రోడ్డు పొంటి ఈ వీల్ చైర్లో నెట్టుకొస్తున్నారు? ఆమెకు ఫిడ్స్ వచ్చి నరాలు వీక్ అయినాయి అని చెప్పారు డాక్టర్లు. ఇక పింఛన్ గురించి చైర్లో పోయి కూర్చోబెట్టుకొని తీసుకొని పోతున్నాను. ఇప్పుడు ఇట్లనే ఎప్పటికీ నెలకి ఇట్లా తీసుకొని వెళ్తా. నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే నా పిల్లలు నేను చూసుకుంటున్నా, తలకాయలు కాపుకొని బతుకుతున్నా. ఎవరు లేరు నాకు. నా తల్లిదండ్రి లేరు, అన్నదమ్ములు ఒక్కడే తమ్ముడు ఉన్నాడు, 5 రోజులు ఉంటాడు. అక్కయ్య లేని ఎవరు కాంతలేరు, ఎవరు కానరు నన్ను. లేని దాన్ని కాబట్టి, భర్త లేని దాన్ని కాబట్టి చిన్న చూపు చూస్తుండ్రు. వాడ మీద కూడా అంత దుఃఖంగా ఇదైపోతున్నా. ఏం లేక తిండి కూడా లేకుండా మేము బతుకుతున్నాం. కోపం బియ్యం మీదనే తింటున్నాం. మాకు బియ్యం కూడా తక్కువ వస్తున్నాయి. అవి ఇట్లనే సర్దిద్దుకుంటున్నా. లేకుంటే భిక్ష పడుకుంటా అంటే ఎట్లా అడుక్కోవాలి అని నాకు ఇదైపోతుంది. బేరం కూడా చక్కగా అవుతలేదు. ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి గిరాకులు ఎక్కువ లేవు. అంటే ఇప్పుడు ఈమెకు చిన్నతనంలో సంవత్సరం దాటిన తర్వాత జరిగిందని నువ్వు చెప్పినావు కదా. అంటే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్లు ఏమన్నారు? అంటే వైద్యం చేయించినప్పుడు ఏమన్నారు డాక్టర్లు? అసలు ఏమన్నారు, నడుస్తుందమ్మా, కొద్ది రోజులు టైం పడుతుంది అని చెప్పిండ్రు. ఆమె నడవలేకపోతుంది. ఎంత నడిపించినా నడవగలుగుతలేదు. మేము ఎక్సర్సైజ్ చేయిస్తున్నాము, స్టాండ్ పట్టుకొని నడిపిస్తున్నా. దీని మీద కూర్చుని పెట్టుకుంటా. సైకిల్ కూడా ఇచ్చిండ్రు, అది బండి. ఆ బండి మీద నడిపొస్తలేదు, ఆమెకు భయపడుతుంది. అదే ఛార్జింగ్ బండి ఇచ్చారు. ఇక దాని మీద నడిపియాలంటే నాకు తెలియదు, నాకు ఎక్కువ నడిపియరాదు. అది నడిపిస్తున్నాం, ఇంటికాడనే గాడినే నడిపిస్తున్నాం. ఇది రోడ్డు కదా అని దీంట్లో కూర్చుని పెట్టుకొని నెలకు దీంట్లోనే తీసుకొని పోతా. తీసుకుపోయినా పింఛన్ డబ్బుల కోసం? పింఛన్ డబ్బులకు తీసుకెళ్ళి. అంటే మీ భర్త ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది? అసలు ఏమైంది మీ భర్తకి? ఏమైంది? మా భర్తకు మోజకాలు అయ్యి ఆయన కాలు ఆపరేషన్ చేయించుకొని రక్తంలో ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయిండు. నేను తలకాయలు కాపుకొని వచ్చేవరకే సీరియస్ అయిపోయిండు. నేను వచ్చినాకనే పానం వదిలిండు. ఇక మా తల్లిగారు ఇన్ని పైసలు ఇచ్చిండ్రు, మాకెవరు సాయం చేయలేదు. వచ్చి కౌన్సిలర్ కూడా వచ్చి ఏమి ఇది చేయలేదు నాకు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? ఏ గల్లీలో ఉంటారు? ఇక్కడ ఆ గల్లి పేరు గతంగా లాస్ట్ స్తంభం దిక్కు తెలంగాణ ఆయన బండి వేస్తాడు, ఆయన ఇంటి దగ్గరనే మా ఇల్లు. ఇప్పుడు మరి డాక్టర్ల దగ్గరికి వైద్యానికి తీసుకుపోతారా? ఎట్లా మళ్ళీ అట్నే ఫిట్స్ కొనసాగుతుందా? ఎట్లా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి అయితే బాగా వస్తుంది. ఇప్పుడు దవాఖాన తీసుకుపోదామన్నా నాకు చేతనైతే లేదు. ఇక గోళీలు వేసుకుంటేనే ఇది చేస్తున్నాయి. ఇప్పుడు గోళీలు తీసుకురావాలి, వేయాలి. వేస్తే కంట్రోల్ అవుతుంది, నడుస్తుంది. ఇక స్టాండ్ పట్టుకొని బయటికి పోతే స్టాండ్ పట్టుకొని తీసుకొని పోతాయి ఇంట్లోకి బయటికి. మేము వెనుకోగలం ఉండాలి, ఇక లేకపోతే అడ్డం పడుతుంది. ఇట్లా పనికి పోతే దేక్కుంటూ పోతుంది, దేక్కుంటూనే పోతుంది. ఇక ఎవరు లేకుంటే గోడలు పట్టుకొని లేచి
ఇట్లా నడిచి పట్టుకుంటుంది గోడలు పట్టుకొని నడుస్తుంది ఇప్పుడు మా మరిది వచ్చిన నుంచి. సో ఈరోజు చాలా దీనమైనటువంటి పరిస్థితులు అయితే ఈ కుటుంబం ఉందని చెప్పుకోవచ్చు. అంటే కనీసం మాకు తినడానికి కూడా ఇంట్లో బియ్యం లేని పరిస్థితుల్లో కూడా మేము ఉన్నాము. అంటే ఎవరైనా దాతలు ఆదుకుంటే మా కూతురికి కూడా నేను వైద్యం చేయించుకుంటా అని కూడా తల్లి అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి. నాకు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే నా పిల్లను నేను చూసుకుంటున్నా, తలకాయలు కప్పుకొని బతుకుతున్నా. ఏం లేక తిండి కూడా లేకుండా మేము బతుకుతున్నాం. అక్కయ్య లేని ఎవరు కాంతలేరు, ఎవరు కానరు నన్ను. లేని దాన్ని కాబట్టి, భర్త లేని దాన్ని కాబట్టి, లేకుంటే భిక్ష పడుకుంటా అంటే ఎట్లా అడుక్కోవాలి అని నాకు ఇదైపోతుంది.